మనిషి జీవితంలో పుట్టుక, పెళ్ళి, చావు అనేవి 3 ముఖ్యమైన ఘట్టాలు. పుట్టుకని మనం ఆపలేం, చావుని తప్పించలేం. ఎంతో కొంత మన చేతుల్లో ఉండేది ఒక పెళ్ళే. నచ్చిన వాళ్ళనే పెళ్లి చేసుకోవాలనే సిద్ధాంతం ప్రేమికులది, మనకు నచ్చిన వాళ్ళకే ఇచ్చి చేయాలనే సిద్ధాంతం పెద్దలది. అలాంటప్పుడే అన్ని సమస్యలు వస్తాయి. ఏదేమైనా అందరూ కోరుకునేది ఓ మంచి జీవితం కోసమే. All fell down. గౌతమ్, నువ్వు ఆడుకోవడం లేదేంటి? అమ్మ నాన్న లేరు కదా, అందుకే ఆడుకోవట్లేదు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ఇవన్నీ కూడా మీకు ఆశ్రమమే. లేని వాటి గురించి ఆలోచించి బాధపడడం తెలివి లేని వాళ్ళు చేసే పని. మీరు తెలివైన పిల్లలు. మంచి ప్రవర్తనని అలవరుచుకోండి. బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడితే మీరు కోరుకున్న జీవితం మీకు దొరుకుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటారండి ఇక్కడ? 70 మంది దాకా ఉంటారు. చాలా మంచి పని చేస్తున్నారండి. ఇంతమంది పిల్లలకి అన్నీ మీరే ఇలా ఆశ్రమం నడపడం మామూలు విషయం కాదు. ఏదో దేవుడు ఇస్తున్నారు, చేస్తున్నారు. ఇచ్చినా చేసే మనసు ఉండాలి కదండి. డాడీ, ఏమా అందరికి పనిచేసావా? ఆ అబ్బాయి తీసుకోవట్లేదు. అదే బాబులరా, నీ పేరేంటి? గౌతమ్ సార్. గౌతమ్, చాక్లెట్ ఎందుకు తీసుకోలేదు? మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్? ఎవరెవరంటే మాది చాలా పెద్ద ఫ్యామిలీ రాయే. నేను మీ ఇంటికి ఒకసారి భోజనానికి రావచ్చా? ఇంటికి ఎందుకురా, మేము ఇంట్లో ఏమేమి తింటామో ఐటమ్స్ అన్నీ ఇక్కడికి తీసుకొచ్చాం. ఇక్కడే అందరూ హ్యాపీగా తినండి. నాకు కావాల్సింది ఐటమ్స్, చాక్లెట్స్ కాదు సార్. మరి నాకు ఎవ్వరూ లేరు. మీ ఇంట్లో అయితే అందరూ ఉంటారు కదా, నాకు అలా అందరితో కలిసి ఉండడం అంటే ఇష్టం సార్. వస్తాను సార్, ప్లీజ్ సార్. ఒకసారికైతే ఓకే, లైఫ్ లాంగ్ ఏం చేస్తావు? నాకు మీ కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసేయండి సార్. లైఫ్ లాంగ్ మీతోటే ఉండిపోతాను. గౌతమ్, నీకన్నా వయసులో పెద్దదిరా ఇడియట్. నేను ఇడియట్ని కాదు సార్, ఐఎమ్ సోలో. ఉమ్మడి కుటుంబాలు వర్తిల్లాలి. స్వామి, ఈ సోలో లైఫ్ చాలా చిరాగ్గా ఉంది స్వామి. ఆధార్ కార్డ్ కోసం వెళ్తే అందరూ ఎక్కడా అని అడుగుతున్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్న మిమ్మల్ని అందరిని తీసుకొచ్చి ఒక ఫ్రేమ్లో ఉంచాను, ఓ ఫ్యామిలీని చేశాను. అలాగే నన్ను కూడా ఓ పెద్ద ఫ్రేమ్ ఉన్న ఫ్యామిలీలో పంపించి నా రుణం తీర్చుకోండి స్వామి. Many happy returns. థ్యాంక్ యూ డాడీ. అక్క, మనం కేక్ కట్ చేద్దాం రా అక్క. సరే. వైశ్యుకి కాలేజీలో సీట్ కన్ఫర్మ్ అయింది అన్నయ్య. హాస్టల్ గురించి కూడా మాట్లాడాను, చాలా మంచి కాలేజ్ అంట. లాస్ట్ మంత్ ఇది నా బర్త్డేకి కేక్ మొత్తం రాసింది. ఇప్పుడు దీన్ని వదిలిపెట్టేది లేదు. నువ్వు జరుగుపోయేది నా. సరే సరే సరే, నాకు రాసేయండి. అయిపోయిందిగా. అయ్యో డాడీ, నువ్వెందుకు? పర్వాలేదమ్మా. డాడీ, నీకు చిన్న గిఫ్ట్. అరే ఎరా,
బర్త్డే నీది, నాకెందుకు గిఫ్ట్? నువ్వు నాకు డాడీగా దొరకడమే పెద్ద గిఫ్ట్. లవ్ యూ డాడీ. లవ్ యూ టూ. ఓ కోకుల మీద కోకులు తాగడం కాదండి, విషయం గురించి కొంచెం సీరియస్గా ఆలోచించండి. అరే ఫేస్బుక్లు, యూట్యూబ్లు, మ్యాట్రిమోనీ సైట్లు, టెక్నాలజీ ఎంత ఉందండి, వాడుకోండి. ఏమనంటే 40 సంవత్సరాల నుంచి ఫీల్డ్లో ఉన్నా ఉంటారు, ఒక్క సంబంధం సెట్ చేయలేకపోతున్నారు. సిగ్గా అనిపించట్లేదు మీకు? ఏంటి ఫీల్ అయ్యారా? కోక్ అయిపోయింది. కోకులు కాబట్టి అయిపోతాయండి, మా పెళ్ళి ఎప్పుడవుతాయని. ఫైనల్గా ఒకటి మాట్లాడుతానండి, అసలు ఈ జన్మలో నాకు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకునే యోగ్యత ఉందంటారా లేదంటారా? అది నేనెలా చెప్పగలను గౌతమ్? చెప్పలేరా? ఏలు ముద్రలు తీసుకోండి, చేతబడులు చేయించండి, అంజనాలు వేయించండి, ఏదో ఒకటి చేయండి సార్. ఈ ఫోటో చూడు, లక్షణంగా ఉందండి. చాలా పెద్ద ఫ్యామిలీ. పోన్లే బాబయ్య, అమ్మాయి ముత్తాత కూడా ఇంకా బతికే ఉన్నాడు. ఏదోలో ఓకే చేసేయండి. కాకపోతే అమ్మాయి పిహెచ్ అయ్యా. ఎంఎస్సీలు పిహెచ్డీలు అంటే మనకి ఇంకా సూపర్ కదా. పిహెచ్ అంటే పిహెచ్డీలు ఎంఎస్సీలు కాదయ్యా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. అమ్మాయికి ఒక కాలు లేదు. పర్లేదండి, జైపూర్ లెగ్గెట్ కాపురం చేసుకుంటాను. కాలెట్టు కాపురం చేసుకుంటావు సరే, అమ్మాయికి ఆల్రెడీ 3 పిల్లలు. మొగుడేమో మిలిటరీలో తప్పిపోయాడు. రామచంద్ర ప్రభు, ఇవాళ నుంచి ఆ బిడ్డలు కూడా నా సొంత బిడ్డల్లా సాగుతానండి. ఏమండి సుదర్శన్ గారు, ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ ఉండి లేచిపోయి తిరిగొచ్చేసిన వాళ్ళు, కట్నం సర్దుబాటు చేయలేక పీటల మీద పెళ్ళి అయిపోయిన వాళ్ళు, ఆ యాంగిల్ మర్చిపోయారండి మీరు. వాళ్ళని ట్రై చేస్తే ఈజీగా వర్కౌట్ అయిపోద్ది కదా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదండి. వచ్చే సంక్రాంతి మా అత్తారింట్లో సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంత ఖర్చైనా పర్లేదు. అయినా మీరు ఎంతసేపు నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారేంటి? వాళ్ళని కన్విన్స్ చేయాలి కానీ. పాపం బాగా కరువులో ఉన్నట్టున్నాడు. డస్ట్ డస్ట్ డస్ట్, మై గాడ్, క్లీన్లీనెస్ ఎప్పుడు వస్తుందో. ఇక చెప్పరాని గుడ్ మార్నింగ్. తిరుగు. ఏం షర్టా వాల్ పోస్టరా? దీనికేమైంది సార్? డ్రెస్ కోడ్ గౌతమ్, డ్రెస్ కోడ్. ఇది అవటానికి ఎయిర్సెల్ ఆఫీస్ అయినా మనం పనిచేసేది సాఫ్ట్వేర్ డిపార్ట్మెంట్ లో. మీకు డ్రెస్ చేసుకుని తిరగడం ముఖ్యం, పని చేయడం ముఖ్యమా? రెండూ ముఖ్యమే. సానియా మిర్జాకి ఏం లేకయ్యా, పొట్టి పొట్టి స్కర్ట్లు వేసుకొని టెన్నిస్ ఆడుతుంది. రాహుల్ గాంధీకి మోడర్న్ డ్రెస్సులు కొనుక్కోవడం డబ్బులు లేక కత్తెర బట్టలు తొడుకొని అలా తిరుగుతున్నాడు. దాట్స్ ద డ్రెస్ కోడ్. ఆ డ్రెస్ కోడే సామాన్య మనుషుల నుంచి మనలాంటి సంథింగ్ స్పెషల్ పీపుల్ ని సెపరేట్ చేసి చూపించేది. సూపర్ సార్. నువ్వు వేసుకున్న డ్రెస్సింగ్ లోనే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం బయటికి తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకు. నాకు తెలుసు కూడా ఆత్మవిశ్వాసం, నాకు మాత్రమే తెలుసు కూడా అహంకారం. ఏదే మళ్ళీ చెప్పు. అదే సార్, ఆత్మవిశ్వాసానికి అహంకారానికి వెంటికి వస్తే తేడా అని చెప్తున్నాను సార్. చాలా బాగుంది. మీరు ఇలా మెచ్చుకుంటా అంటే చెప్పడానికి చాలా ఉన్నాయి సార్. అతిగా ఆశపడే టీం లీడర్లు, అతిగా ఆవేశపడే ఎండీలు బాగుపడ్డట్టు చరిత్రలో ఎక్కడా లేదు సార్. సూపర్ సూపర్ సార్. దేవుడు సృష్టించిన దాంట్లో ప్రపంచంలో మనకి వచ్చేవి 2 ఒకటి మీరు, 2 నేను. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. మీరు ఇలా ఎంజాయ్ చేస్తారంటే తమిళ డైలాగులు చాలా ఉన్నాయి సార్, వింటారా? బాగుంటాయి. ఓ పంచే, ఇప్పటిదాకా రిలీజ్ అయిన తమిళ డివిడి సినిమాలన్నీ చూడు. అందులో పంచ్ డైలాగులు నోట్ చేసుకుని ఆఫీస్ తీసుకురా, మనం అక్కడక్కడ అంటిద్దాం. అవి చూస్తూ స్టాఫ్ చాలా ఉత్సాహంగా పనిచేస్తారు. వామ్మో, అన్నట్టు లక్షల్లో వేలలో ఉంటాయి సార్. అందులో తమిళ్ కూడా నాకు సరిగ్గా రాదు. ఉండు పండు, తమిళ్ కత్తుకాలే பாரு எழுதிக்க எடுத்துட்டு வா இல்லன்னா ஆபீஸ்க்கு வராதே என் வலி తని వలి నాతో పెట్టుకుంటే దోవ తీరిపోద్ది ఒక్కొక్కడికి. కుదరదంటున్నారా? అదేంటి సార్, కాళ్ళు లేకపోయినా పర్లేదు, కట్న కనుగోలు కూడా పెద్దగా పట్టించుకోవడం చెప్పలేకపోయారా? ఒక్క పైసా కూడా తీసుకోవడం చెప్పాను, పైగా ఎదురు కట్నం కూడా ఇస్తామని చెప్పాను. ప్రైవేట్ కంపెనీలో జాబ్ అని ఏమైనా ఫీల్ అవుతున్నారేమో. మొన్నే ఆంధ్ర బ్యాంక్లో గుమస్తా పోస్టులు పడ్డాయి. 6 నెలలు టైం ఇస్తే ఎలాగైనా జాబ్ కొట్టేస్తాను. జాబ్ ప్రాబ్లం కాదు గౌతమ్, వాళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఏదోలా కన్విన్స్ చేయండి, కావాలంటే కమిషన్ ఎక్కువ ఇస్తాను. కమిషన్ కమిషన్ పెంచుతావు అంటే మన రిలేషన్షిప్ కమిషన్ తో కొనేస్తావా నువ్వు? సారీ అండి, ఐ హర్టెడ్. ఏదో అలా నోరు జారాను. నీకు ఇదేం పోయే కాలమయ్యా, ఈ రోజుల్లో ఉమ్మడి ఫ్యామిలీసే రేరు, మళ్ళీ నీకు అందులోంచి అమ్మాయి. ఆ కళ్యాణ్ అమ్మాయిని చూడు, విశ్వనాథ్ గారి సినిమాలో హీరోయిన్లు ఎలా ఉందో. లైఫ్ సెట్ చేసుకోవయ్యా. ఒకే ఆఫీసు, చిన్న ఇల్లు, చక్కటి భార్య. పొద్దునే ఇద్దరు ఒకే క్యారేజీ కట్టుకుని ఆఫీస్కి వెళ్ళి పని చేసుకుని సాయంత్రం పెందలాడి ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు, అడిగేవాడే ఉండడు. చూడు జీవితం ఎంత అద్భుతంగా ఉందో. నాకైతే చాలా దరిద్రంగా ఉందండి. 25 సంవత్సరాల నుంచి ఒక్కడే ఉంటున్నానండి. చిన్నప్పటి నుంచి ఏ రిలేషన్స్ తెలియవు. ఏదో రకంగా జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే ఆ అమ్మాయి ఫ్యామిలీ అంతా నా ఫ్యామిలీ అవుతుందని ఒక చిన్న ఆశ. అసలు జాయింట్ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకుంటే జీవితం ఎంత అందంగా ఉంటుందండి. భార్యను బెడ్రూమ్లోకి పిలవాలంటే కళ్ళతో సైకిల్ చేయడం,
ఇంకా ప్రైవసీ కావాలంటే చిన్న చిన్న అబద్ధాలాడి హోటల్లో స్పెండ్ చేసి ఏమీ తెలియనట్టు ఇంటికి వచ్చేయడం. మనం భోజనం చేయకపోతే మన కోసం ఒక 10 మంది వెయిట్ చేయడం అనుకుంటేనే ఎంత అందంగా ఉందో చూడండి. అయినా నాకు జీవితంలో చెప్పుకోదగ్గ కోరికలేం లేవండి. పెళ్ళాం తలంటుకొని వచ్చి కాఫీతో నిద్ర లేపాలి, బామ్మర్ది వచ్చి పేపర్ ఇవ్వాలి, మరదళ్ళు వచ్చి వేడి నీళ్ళు రెడీ బావా అనాలి, స్నానం చేసి కిందకు వస్తే అత్త పెద్దత్త మరదళ్ళు కొసరు వడ్డించాలి. నేను ఆఫీస్ నుంచి అలసిపోయి వస్తే అందరూ ఎదురొచ్చి స్వాగతం పలకాలి. వినడానికి చాలా అద్భుతంగా ఉంది కదా, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. థ్యాంక్ యూ సార్. అయినా ఇవన్నీ నీ దగ్గరికి మోసుకొచ్చే అమ్మాయి ఎక్కడుందో ఎప్పుడు దొరుకుతుందో ఏంటో.